బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. రాజాసింగ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళహాట్ ఠాణాలో రాజాసింగ్పై కేసు నమోదైంది. ఆదివారం రోజు శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు రాజాసింగ్కు. అయితే నిబంధనలు అతిక్రమించి రాజాసింగ్ శోభాయాత్రలో డీజే వాడటంతో పాటు టపాసులు కాల్చినట్లుగా పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. రాజాసింగ్తో పాటు మరొక ఇద్దరిపై కూడా కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇక రాజాసింగ్ శోభాయాత్ర సందర్భంగా నిబంధనలు అతిక్రమించారంటూ పోలీసులు చెప్తున్నారు. దీంతో ఆయనతో పాటు మరొక ఇద్దరిపై కూడా కేసు నమోదైంది. అయితే శోభాయాత్ర సందర్భంగా ఇలా కేసులు నమోదు చేయడం రాజాసింగ్పై ఇది కొత్తేం కాదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో రాజాసింగ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మొన్నటి శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా కూడా రాజాసింగ్పై పోలీసులు అయితే మంగళహాట్ ఠాణాలో కేసు నమోదు చేశారు. రైట్, మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, రాజాసింగ్పై పోలీసులు మరొకసారి కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఎట్లాంటి నిబంధనలు అతిక్రమించారైనా పోలీసులు ఏం చెప్తున్నారు? శ్రీశైలం. ఎగ్జాక్ట్లీ రామ్దాస్, ఏదైతే శ్రీరామ్ యువసేన జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల్యే రాజాసింగ్ పై మంగళఘాట్ ఠాణాలో కేసు నమోదైంది. శ్రీరామనవమి పురస్కరించుకొని ఆదివారం శోభాయాత్రకు పోలీసు ఇచ్చిన అనుమతిలోని నిబంధనలు అతిక్రమించినందుకు రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు డాక్టర్ భగవంతరావు, శ్రీరామనవమి పల్లకి సేవ శోభయాత్ర నిర్వాహకుడు ఆనంద్ సింగ్ లతో పాటు ఇక రాజాసింగ్ పై కూడా కేసు నమోదు చేశారు. శోభయాత్రకు ఇచ్చిన అనుమతిలోని నిబంధనలను ఉల్లంఘిస్తూ డీజే సిస్టమ్ వాడడం, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎడమ వైపు నుంచి ఊరేగింపును కొనసాగించడం, ఇక టపాసులు కాల్చడం తదితర వాటిని ఆక్రమించినందుకు 3 శోభయాత్రకు సంబంధించిన 3 నిర్వాహకులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు శోభయాత్రలో జేబు దొంగలు చేతివాడడం ప్రదర్శించారు. 10 సెల్ ఫోన్స్, జేబులోని నగదు, కొందరు భక్తుల బంగారం గొలుసును మాయం చేశారు. ఇక సాయనిక గన్స్, పిఎస్లోను సెల్ ఫోన్స్, బంగారం గొలుసులు, పలువురు నగదు పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానితులైన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రామ్దాస్, ఇది ఏది ఏమైనప్పటికీ మాత్రం శోభయాత్రలో పర్మిషన్ తీసుకున్నటువంటి రాజాసింగ్ కొన్ని పరిమితి మించి డీజే సౌండ్ సిస్టమ్ కావచ్చు, అక్కడ జన సమీకరణ కావచ్చు, ఇతర అంశాల మీద మాత్రం 3 ఎవరైతే హైదరాబాద్ వ్యాప్తంగా ఈ ర్యాలీని నిర్వహించారో వాళ్ళ పైన, అధ్యక్షుల పైన, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పైన తాజాగా మంగళఘాట్ పోలీస్ ఠాణాలో మాత్రం కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో నిబంధనలకు విరుద్ధంగా రాజాసింగ్ శోభాయాత్ర నిర్వహించారంటూ పోలీసులు ఆరోపించారు. రాజాసింగ్తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా భారీగా శోభాయాత్ర నిర్వహిస్తారు. ఈ శోభాయాత్ర సందర్భంగా డీజే అలాగే టపాసులు కాల్చడం వంటి నిబంధనలు అతిక్రమించారంటూ రాజాసింగ్పై మరోసారి కేసు నమోదైంది. గతంలో కూడా అనేక మార్లు రాజాసింగ్ ఉపన్యాసాలపై, ప్రసంగాలపై, అలాగే రాజాసింగ్ వ్యవహార శైలిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. తాజాగా ఈ శోభాయాత్ర సందర్భంగా ప్రశాంతంగా ముగిసినప్పటికీ డీజే ఎక్కువగా శబ్దాలు చేశారని, అలాగే టపాసులు కాల్చారంటూ ఆయనపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.